పీరియడ్స్ కే ఇస్తారు. కాబట్టి బల్క్ డీజిల్ మీద పెరిగింది. బల్క్ డీజిల్ పైన మహేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా అధికారంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఇవి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క జీవన స్థితిగతులు బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వాలు పాలించాలి, పరిపాలిస్తూ ఉంటాయి కూడా. ముఖ్యంగా సామాన్యుడి పైన ఈ ఏదైతే కంప్లీట్ గా డెవలప్మెంట్ చక్రం ఏదైతే ఉందో, ఈ చక్రంలో అతి ముఖ్యమైనది చమురు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ మేఘాలు, యుద్ధము, ఈ వాతావరణం కారణంగా ఆనాడంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ దేశంలో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి కొరత తాత్కాలికంగా ఒకటి రోజులు ఏర్పడ్డప్పటికీ కూడా ఇంకా ఎక్కడ కూడా అంత పెద్ద ఎత్తున ఇక్కడ సమస్య రాలేదు. ప్రపంచ దేశాలు ఈరోజు 40 నుంచి 50%, 52% డీజిల్, పెట్రోల్ రేట్లు పెంచినప్పటికీ కూడా భారత ప్రజల పైన ₹1 కూడా భారం కలగద్దు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు మొన్ననే ఇంత పెద్ద యుద్ధ ఈ సమయంలో కూడా 10% డీజిల్ పైన, 13% పెట్రోల్ పైన వ్యాట్ తగ్గించేసి అంటే సుమారు 10 నుంచి 13 రూపాయల యొక్క భారాన్ని, ఈ యొక్క ఏదైతే డీలర్ల పైన ఉన్నటువంటి భారాన్ని కూడా తగ్గించి వారికి కూడా ఉపశమనం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక ఈ రోజు నిన్నటి నుంచి మొన్న శనివారము, ఆదివారము, తర్వాత నిన్న సోమవారం, మంగళవారం వరకు రాష్ట్రంలో సుమారుగా 4 రోజులు అటు ఇటుగా ఈ పెట్రోల్, డీజిల్ సంబంధించిన ఒక ప్యానిక్ ఏదైతుందో ఇది చాలా పెద్ద ఎత్తున క్రియేట్ అయింది. గతంలో కూడా డీజిల్, పెట్రోల్ రిజర్వ్లు అయిపోయినాయి అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే ప్రజలంతా లైన్లు కట్టి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. చివరగా ఆయిల్ ట్యాంక్ సంబంధించిన ఆయిల్ కంపెనీస్ ఓనర్స్, బీపీసీఎల్ కావచ్చు, ఎస్పీసీఎల్ కావచ్చు, ఓసీఎల్ కావచ్చు, వాళ్ళు నోట్ రిలీజ్ చేసారు. సఫిషియెంట్ ఉంది, మీరు పానిక్ బయింగ్ చేయకండి దయచేసి అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. అదే సేమ్ సిచ్యువేషన్ ఈ రోజు. నిన్న నేను డిబేట్ ఉందని తెలియగానే సాయంకాలం పెట్రోల్ బంక్ పోయి మాట్లాడడం జరిగింది. ఒక 2 బంకుల ఓనర్ తో మాట్లాడినా, ఏందన్నా ఏం జరిగింది వాస్తవంగా చెప్పండి అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉంటారు, ఉదయం లేవగానే ఏదో ఫేక్ ముచ్చట్లు వినాలని కోరుకోరు. కాబట్టి నిన్న పోయి బంక్ పోతే వాళ్ళు మాట్లాడింది, అన్న మాకు శనివారం రోజు, ఆదివారం రోజు రావాల్సినటువంటి ట్యాంకర్స్ ఏవైతున్నాయో అందులో డిలే అయింది, దాని కారణంగా కొన్ని బంకులలో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది, నో స్టాక్ బోర్డు పెట్టగానే ప్రజలంతా ఇక్కడ రావడం జరిగింది అని ఒకటి. రెండోది, కొద్ది మంది కావాల్సుకునే పెట్రోల్ రేటు 20 నుంచి 25 రూపాయలు, 3 నుంచి 5 రూపాయలు, 5 నుంచి 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం కారణంగా ఇగో ఇట్లా జరిగిందన్న అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్న నేను వెబ్సైట్ లో ఏదైతే పెట్రోలియం శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ చూస్తే నిన్న బీపీసీఎల్ వాళ్ళు కూడా ఒక రిలీజ్ చేసింది. ఏది 1100 కిలోలీటర్ల డీజిల్ ఏదైతే పెట్రోల్ ఏదైతుందో అది రెగ్యులర్ గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 1570 కిలోలీటర్స్ పెట్రోల్ ను రెగ్యులర్ గా సేల్ అవుతుంది. కానీ 37+% పెట్రోల్, 27% డీజిల్ ఎక్కువగా పర్చేస్ చేయడం కారణంగా ఈ యొక్క పానిక్ బయింగ్ కారణంగా మాకు ఇక్కడ ఇష్యూ జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సేమ్ నోటు ఇండియన్ ఆయిల్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని సఫిషియెంట్ డీజిల్, పెట్రోల్ ఉంది, మీరు అనవసరంగా పానిక్ బయింగ్ చేయకండి చెప్పేసి నిన్న సుమారుగా మధ్యాహ్నం టైంకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోలియం శాఖ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ గారు కూడా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యంగా హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ కొరత సంబంధించిన విషయంపైన వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మన దేశంలో 70 days సరిపడా స్టోరేజ్ నిల్వలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఈ సివిల్ సప్లై లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ చైన్స్ లో ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత అక్కడ లోకల్ గవర్నమెంట్ తో కన్సర్న్ అయ్యి ఈ ఇష్యూని మేము రెక్టిఫై చేస్తున్నామని చెప్పడం జరిగింది. రెండోది, డీజిల్ అయితే డీలర్స్ నుంచి ఆయిల్ కంపెనీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ఇంతకు ముందు క్రెడిట్ బేస్ లో తీసుకొచ్చేది, ఇప్పుడు క్రెడిట్ బేస్ వాళ్ళు బంద్ చేయడం జరిగింది, దాని కారణంగా మాకు కొంత ఇబ్బంది అయింది, బట్ ఇప్పుడు మేము అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం. అడ్వాన్స్ పేమెంట్ తర్వాత కూడా మాకు బంక్ లో రాలేదు అని చెప్పినటువంటి వాదన అయితే పూర్తిగా తప్పు. కావాల్సుకునే బంక్ లో పనిచేస్తున్న వర్కర్ చెప్తున్న విషయం ఏంటంటే, మా దాంట్లో స్టాక్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టించారు సార్, ఎందుకంటే డీజిల్ రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ఒక ఊహాగానాలతోని మా బంక్ ఓనర్లు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం. 24/7 సేల్ చేసిన బంకుల లోపల రాత్రి 10 గంటలకు వాడు నో స్టాక్ బోర్డు పెట్టేసి మళ్ళీ ఉదయం మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఆయిల్ కంపెనీస్ పైన కేంద్రానికి నియంత్రణ లేదు.
ఇది మీ ఫెయిల్యూర్స్ మీరే చెప్తున్నట్టు కదా, మీరు అధికారంలో ఉన్నారు, మీరు కంట్రోల్ చేయాల్సింది, పానిక్ బయింగ్ ని మీరు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ మీరు చెప్తున్నారంటే మరి మీరు ఏం చేస్తున్నారు అనేదే కదా క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కన్వేయింగ్ మేడం. సోషల్ మీడియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో చూసిరుగా మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇందాక అన్నారు కదా నో స్టాక్ బోర్డ్, ఒక వర్కర్ ఉన్నా కూడా రేట్ పెరుగుతుంది అన్న ఆలోచనతో నో స్టాక్ బోర్డ్ అంటే అంటే ఆయిల్ కంపెనీస్ మీ నియంత్రణలో లేనట్టే కదా. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. స్టేట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకోవాలి మేడం. తెలంగాణలో వచ్చేసి అక్కడ కేంద్రం నుంచి ఒక ఆఫీసర్ వచ్చి ఇక్కడ చేయడు, దీన్ని మానిటరింగ్ చేస్తారు వాళ్ళు. కానీ విజిలెన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే నా స్టార్టింగ్ రిమార్క్స్ చెప్తున్నా మేడం, ఇది సామాన్య ప్రజలు, ఇక్కడ రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదు మేడం. ఇందులో తప్పు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలపైన ఒక రూపాయి కూడా భారం పడకూడదు అనే ఒక భావం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మేము కంటిన్యూస్లీ మానిటరింగ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ ఎనర్జీ ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. 4 hours బిఫోర్ అంటే రాత్రి సుమారుగా 2 గంటలకు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత కమిట్మెంట్ గా పనిచేస్తుంది ఈ భారత సర్కార్. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం సబ్మిషన్ విని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. మహేష్ గారు, శ్రీనివాస్ గారు ఏంటి మీ సబ్మిషన్? మహేష్ గారుని నేను అడిగేది ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్నటువంటి పానిక్ బయింగ్ జరుగుతుంది అన్నారు. వాస్తవం అది, దాన్ని ఎవరు కూడా కాదంటలేదు. పానిక్ బై పెట్రోల్ డీజిల్ ధరలు ఎన్నికల తర్వాత మేము పెంచము అని కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ. చెప్పి మీరు ఒకటి ఇవ్వండి. ఒకటి ప్లీజ్